హలో! ఈరోజైతే మా డ్యాడీ మాకొక సర్ప్రైజ్ ప్లేస్‌కి తీసుకువెళ్తానన్నారు. మీరు కూడా మాతో పాటు ఆ సర్ప్రైజ్ ప్లేస్‌ని చూసేయండి. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మనిషి ఉదయించినదా కురుకు చెలి మొదటి కళ తణుకు తణుకు తన చెంపలలో. మేమైతే మా సర్ప్రైజ్ ప్లేస్‌కి వచ్చేసాము. ఇది చెప్పడం అవసరం లేదు. చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఇప్పుడైతే మేము వచ్చేసాం. సో మెనీ బోట్స్. ఇక్కడ చాలా బోట్లు అయితే ఉన్నాయి. మధ్యలో గతికి బర్రె ఇరిపోయింది పాపం. కుర్రేక చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఫ్రంట్ నేను కూడా చూపిస్తాను. కోడిపుంజు కోడిపుంజు ఇదిగోండి కోడిపుంజు. నాకు తెలుసా కోడి. ఇది వాకింగ్ పాత్వే అనుకుంటా. మొత్తం ఇదంతా చూడడానికి, ఇవన్నీ కూర్చోడానికి అనుకుంటా. పిగ్. ఎందుకు ఇక్కడ వర్షం పడడంతో బంద్ అయిపోయింది. జారుగా ఉంది. అలా ఏటుగట్టంటే వచ్చి అది వేరే కోటిగిరి కోట బ్రిడ్జ్ ఉండదు. ఇది అదే ఒకటే ఫ్రెండ్స్, కాకపోతే దానికి అది ఉంది, దీనికి అది లేదు. ఇందాక దాని నుంచి చూపించమా, దాని నుంచి చూపించాం. కాళ్ళు లేదు, చెవి లేదు, తలకాయ లేదు మధ్యలో దానికి. మేమైతే ఇప్పుడు అటు సైడ్ నుండి ఇంకో రోడ్ మీదకి వచ్చాము. ఇంకా చాలా పొరతగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అటు నుండి ఇటు వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా, కూర్చోడానికి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవన్నీ చాలా తడిగా ఉన్నాయి, మనం కూర్చోలేం కదా. వర్షం రావడం వల్ల ఇది ఎంత తడిగా ఉంది. సో మనం వర్షం రాలేనప్పుడు కూర్చోవాలి. బోట్ స్టార్ట్ అవుతుంది. అటు చూసారా, ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయో. ఆ లోపల ఇదో మార్కెట్ అనుకుంటా, ఫిష్ మార్కెట్ ఏమో మేబీ. నుంచి ఉన్నాయి కదా, దాని ద్వారా
ఫిష్ మార్కెట్ ఆర్ సంథింగ్. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే నుంచోమన్నారు. మన అమ్మలు అయితే అక్కడికి ఏదో ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మనం ఇక్కడే నుంచున్నాం. ఓకే, చూసారు కదా, మేమైతే హాలిడేస్కి ఇక్కడికి వచ్చాము. అంటే ఎక్కడికి వెళ్ళలేని కారణంతో యానం అయితే వచ్చేసాము. ఇది మాకైతే సర్ప్రైజ్గా తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం రావడం కారణంగా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. నచ్చింది. ఇక్కడితో రోడ్ అయితే ఎండ్ అయిపోయినట్లు ఉంది. సో నెక్స్ట్ మా టార్గెట్ అయితే ఇది, ఇక్కడికి వెళ్ళాలి. మేమైతే కార్ని ఇటు సైడ్ పార్క్ చేసేసి ఇప్పుడు అటు సైడ్కి వెళ్తున్నాం. చెప్పులు ఇప్పేసి ఎక్కాలంట అంత పైకి, చెప్పులు లేకుండా. కెగ్ మేమైతే ఉత్తి కాలుతో పైకి వచ్చి రాజీవ్ గాంధీ రూపీ సందర్శకులు పోలీసులు చూసినండి. గోదావరి వారికి వెళ్ళకుండా మళ్ళీ భారత మతానికి వెళ్ళవరా? ఇది గోదావరి నదండి. మీరు వారికి వెళ్ళారనుకో, ఫోటోలు తీసుకున్నది జారిపడ్డారనుకో, నీళ్ళు పోతుంది. ఎక్కడ కూడా తిరగకూడదు. ఇది మా చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొచ్చానని మా పేరెంట్స్ అంటే నాకు తెలిసింది. చూసారా, జీసస్. దీన్ని పట్టుకోవడానికి మనకి లేదనుకుంటా. ఇక్కడ నైట్స్ అయితే లైట్స్ ఆన్ చేస్తారనుకుంటాను. ఇక్కడ కోతులు కూడా వెలిగించేవారు అనుకుంటా. సో ఇక్కడ నుండి పైకి వెళ్తున్నాము. కింద మొత్తం ఇవన్నీ రాళ్ళని అనుకుంటా. సో ఇప్పుడు మేము యానంలో ఏ ప్లేస్కి వచ్చాము? మై గాడ్, ఇంత పెద్ద స్టాచ్యూ.
మా డాడీ అయితే కార్ దగ్గరకు వచ్చారు, మేమైతే ఆ కింద నుండి డైరెక్ట్గా ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చేసాం. డాడీ నాకు ఇది కూడా కావాలి. నువ్వు తింటే తిను. తింటాను. అది కూడా మ్యాంగో ఇది ఇది బటర్ స్కాచ్. ఎంత ఇచ్చాను చూడండి ఎంత ఉంది. ఆ పైన రాగానే మేమైతే ఐస్ క్రీమ్స్ నేనైతే నాకైతే 2 ఐస్. నాకైతే ఒకటే. యానం నుంచి ఇంటి దగ్గర వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రెస్టారెంట్ కనుక్కోతున్నాం అనమాట. అక్కడ కూడా చూపిస్తా. మంచి కారమే. వేడిగా ఉన్నప్పుడు తిను. మేమైతే మా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.